माणिक्यवीणामुपलालयन्तीं मदालसां मञ्जुलवाग्विलासां महेन्द्र नीलद्युतिकोमलाङ्गीं मातङ्गकन्यां मनसा स्मरामि मातङ्गकन्यां मनसा स्मरामि। సమాజంలో సామరస్యతను పెంపొందించేందుకు సాహిత్యాన్ని మించిన సాత్విక సాధనం లేదని విశ్వసించి గత 57 సంవత్సరాలుగా సాహితీ సేవ చేస్తున్న సంస్థ యువభారతి. సంస్కృతాంధ్ర భాషా సాహిత్యాలలో విశేష సేముషి విభవ సంపన్నులైన పండితుల చేత పలు అంశాలపై వైవిధ్యభరితమైన ఉపన్యాసాలను ఏర్పాటు చేసింది. 1983 సంవత్సరంలో డిసెంబర్ నెలలో 9, 10, 11 తేదీలలో సంస్కృత సాహితీ లహరి పేరుతో సంస్కృత సాహిత్యంలో సుప్రసిద్ధ నాటకాలైన భాసుని స్వప్నవాసవదత్తం, శూద్రకుని మృచ్ఛకటికం, కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం, భవభూతి ఉత్తరరామచరిత్రం, శ్రీహర్షుని నాగానందం, విశాఖదత్తుని ముద్రారాక్షసం నాటకాలపై ప్రసిద్ధాంధ్ర సాహిత్యవేత్తలైన శ్రీ మానాప్రగట శేషసాయి, డాక్టర్ పుల్లెల శ్రీరామచంద్రుడు, ఆచార్య దివాకర్ల వెంకటావధాని, డాక్టర్ ధూళిపాళ శ్రీరామమూర్తి, శ్రీ కొత్తపల్లి ఘనశ్యామల ప్రసాదరావు, శ్రీ అవధానం చంద్రశేఖర శర్మగార్లచే ఉపన్యాసాలు ఏర్పాటు చేసి విజయవంతంగా నిర్వహించింది. ఉత్తమ భావ ప్రసరణానికి పుస్తకాలు చక్కని సాధనాలు. అందుకే యువభారతి ఆ ఉపన్యాస వ్యాసాలను సంస్కృత సాహితీ లహరి పేరుతో ప్రచురించింది. గతంలో సాహిత్య సారామృతాన్ని ఎందరెందరో పండితోత్తములు వ్యాసాల రూపంలో అందించారు. వాటిని స్వరమాధ్యమంగా యూట్యూబ్ ద్వారా మీకు అందించాలని సంకల్పించి యువభారతి ఎన్నెన్నో ఉత్తమోత్తమమైన వ్యాసాలని మీకు అందిస్తుంది. అందులో భాగంగా ఈ సంస్కృత సాహితీ లహరిలో అభిజ్ఞాన శాకుంతలం గురించి ఆచార్య దివాకర్ల వెంకటావధాని గారు రచించిన వ్యాసాన్ని మీకు అందిస్తున్నాము. అభిజ్ఞాన శాకుంతలం, డాక్టర్ దివాకర్ల వెంకటావధాని. సంస్కృత సారస్వతమున వాల్మీకి వ్యాసుల తరువాత పేర్కొనదగిన మహాకవి కాళిదాసు. పురా కవీనాం గణనా ప్రసంగే కనిష్ఠికాధిష్ఠిత కాళిదాస అద్యాపి తత్తుల్య కవేరభావాత్ అనామిక సార్థవతీ బభూవాం. మున్నగు శ్లోకముల అతని కవికుల గురుత్వమును చెప్పక చెప్పుచున్నవి. ఒకప్పుడు రాజాస్థానమందలి ఇతర కవులు అసూయాగ్రస్తులై రాజుతో కవయః కాళిదాసాద్యాః కవయో వయమప్యమి అని తమకతనితో కల సమానత్వమును చెప్పుకొనిరట. అప్పుడు కాళిదాసో రాజో బుద్ధిమంతులు మరెవ్వరో పర్వతే పరమాణౌచ పదార్థత్వం ప్రతిష్ఠితం అనిరట. ఈ పాదము కాళిదాసుకును అన్య కవులకును పర్వత పరమాణువులకున్నంత భేదమున్నదని తెలుపుచున్నది. వ్యాఖ్యాతృ సార్వభౌముడైన మల్లినాథుడంతటి విద్వన్మూర్ధన్యుడు కాళిదాసగిరాం సారం కాళిదాసః సరస్వతి అథవా చతుర్ముఖో బ్రహ్మ కథం జానంతి మాతృషాః అని ప్రశంసించిన అతని కవితామహత్వమును గూర్చి వేరుగా చెప్పవలసిన అవసరం లేదు. కాళిదాసు దేశ కాలములను గూర్చి ఇదమిత్తమని నిశ్చయముగా చెప్పుటకు తగిన ఆధారములు లేవు. అతడు క్రీస్తు శకం 1వ శతాబ్దిలో ఉండెనని కొందరును, గుప్త విక్రమార్కుని కొలువునందలి నవరత్న కవులలో ఒకటగుడచే క్రీస్తు శకం 4వ శతాబ్ది అందుండెనని కొందరును చెప్పుచున్నారు. అట్లే మేఘ సందేశమందలి ఒక శ్లోకమును బట్టి అతడు ఉజ్జయిని నివాసి అయి ఉండునని పలువురు తలంచుచున్నారు. కాళిదాసు మొదట ఏమీయూ తెలియని అగ్నుడై ఉండెననియు ఆ తరువాత కాళికాదేవి అనుగ్రహమున మహాకవియై కాళిదాసు
అను సార్థక నామము వహించనని చెప్పుదురు. ఇందెంత సత్యమున్నదో తెలియదు, కాని అతడు సర్వశాస్త్ర పారంగతుడనియు అద్వితీయ కవితా విశారదుడనియు అతని రచనలు చదివిన వారికి తేటతెల్లము కాక మానదు. కాళిదాసు రచించిన 4 కావ్యములను 3 నాటకములను లోకమున ప్రసిద్ధములై ఉన్నవి. వానిలో రఘువంశ కుమార సంభవ మేఘ సందేశ ఋతు సంహారములు కావ్యములు, మాళవికాగ్నిమిత్ర విక్రమోర్వశీయ అభిజ్ఞాన శాకుంతలములు నాటకములు. ఈ నాటకములలో అభిజ్ఞాన శాకుంతలము సంస్కృత వాంగ్మయమునందలి నాటకములలోనే కాక ప్రపంచ వాంగ్మయమునందలి నాటకములన్నింటిలో అగ్రగణ్యమని పేరు వహించింది. అందుచేతనే కావ్యేషు నాటకం రమ్యం నాటకేషు శకుంతల తత్రాపి చతుర్థోంకః తత్ర శ్లోక చతుష్టయం అను అభివుక్తి ఏర్పడినది. రసపాత్ర పోషణమునందును కథాకథనమునందును ప్రదర్శనార్హతయందును భావగంభీరములైన శ్లోకముల రచనయందును మృదుమధుర భాషా ప్రయోగమునందును దానికి ఎనవచ్చు నాటకములు ఎన్నో కనిపింపవు. అభిజ్ఞాన శాకుంతలమునందలి వస్తువు శకుంతల దుష్యంతుల ప్రణయ వృత్తాంతము. 7 అంకములున్నవి. హస్తినాపురమును దుష్యంత మహారాజు ఏలుచుండెను. అతడు వేసవిలో మృగయ వినోదార్థమై వనమున కరిగి వడిగల ఒక జింకచే ఆకర్షింపబడి దానిని తరుముతూ పరివారమును వదిలి చాలా దూరమేగెను. అతడా జింకపై బాణమును ప్రయోగించుచుండగా సమీపాశ్రమమునందే నివసించు కణ్వముని శిష్యులాతని ఇది ఆశ్రమ మృగము, బాణము ఉపసింహరింపవలసినదని వారించరి. రాజు వారి వాక్యములను మన్నించి బాణమును ఉపసంహరించెను. వారు దుష్యంతుని వర్తనమునకు సంతసించి అతనికి చక్రవర్తి కాగల పుత్రుడు ఉదయింపగలడని దీవెనలిచ్చి ఆశ్రమమునకు వచ్చి ఆతిథ్యము కొనిపోవలసినది అని కోరిరి. అప్పుడు కణ్వుడు తన పుత్రికయగు శకుంతల ప్రతికూల దైవమును ఉపశమింపచేయుటకై సోమతీర్థమున కేగియుండెను. తపోవనమున అతిథి సత్కారమునరించుటకై అతడు శకుంతలనే నియోగించెను. దుష్యంతుడు వినీత వేషుడై ఆశ్రమము ప్రవేశింపగనే అతనికి శుభసూచనలు పొడమెను. అతడు ఆశ్రమమును ప్రవేశించినప్పుడు విశ్రంభాలాపములొనరించుచు లతావృక్షములకు నీరు పోయిచున్న 3 తాపస కన్యలను కాంచెను. వల్కల ధారిణులయ్యు అపూర్వ సౌందర్య శోభితులైన వారి రూపమునకు అబ్బురపడుచు అతడొక తరుఛాయను ఆశ్రయించి వారి ఆలాపము ఆలకించెను. వారి మాటల వలన అతడా కన్యలలో ఒకతే కణ్వుని కూతురైన శకుంతల అనియు మిగిలిన 2 ఆమె సఖులగు అనసూయాప్రియం వదలనియు ఎరింగెను. శకుంతలను చూడగానే అతనికి ఆమెపై అనురాగం ఉదయించెను. కాని ఆమె బ్రాహ్మణ కన్యయేమో అను సందేహము అతనిని బాధించెను. అంతలో సలిలసేక సంభ్రమమున ఒక నవమాలికా పుష్పము నుండి ఎగిరి తుమ్మెదొకటి పద్మమను భ్రాంతితో శకుంతల వదనమున వ్రాలెను. శకుంతల కలవరపడుతూ దాని బారి నుండి తన్ను రక్షింపుమని కేకవేసెను. రాజు తాను బయల్పడుటకు అదియే మంచి తరుణమని ఎంచి భ్రమరమును అదల్చు నెపమున వారి కడకేగెను. రాజును చూడగనే శకుంతలయందు ఆశ్రమ విరుద్ధమైన మనోవికారము కలిగెను. అనసూయ ప్రియం వదలు శకుంతల లజ్జిత ఎగుటగాంచి రాజునకు స్వాగతము సంగిరి. రాజు వారితో సంభాషించు అనసూయ వలన శకుంతల జన్మవృత్తాంతము నెరింగి ఆమె క్షత్రియ కన్యయే అగుటచే మనమున ఊరట చెందెను. కణ్వుడామెకు వివాహము చేయ నిశ్చయించినాడని తెలుసుకొని అతడు ఆనందమునొందెను. ఇంతలో వెనుకబడిన రాజసైన్యము ఆశ్రమ ప్రాంతము చేరుటచే ఆ అలజడికి అడవి ఏనుగొకటి ఆశ్రమ ప్రాంతమును విధ్వంసము చేయుచున్నదని ఎరింగి మునికన్యలు రాజు వద్ద సెలవు గైకుని వెడలిరి. రాజు ఆశ్రమ రక్షణమునకై అరిగెను. శకుంతలానురక్తుడగుడచే రాజునకు వేటపై ఆసక్తి నశించెను. అతడు తన సఖుడగు విదూషకునికి శకుంతలను గూర్చియు ఆమె సౌందర్యము గూర్చియు చెప్పి తిరిగి ఆశ్రమము ప్రవేశించి ఆమెను గాంచుటకేదైనా ఉపాయము తెలుపమని కోరెను.
అంతలో ఇద్దరు మునికుమారులు రాజు కడకే తెంచి తమ ఇష్టికి విఘ్నమాచరించుచున్న రాక్షసుల బారి నుండి తపోవనమును రక్షింపవలెనని వేడిరి. రాజు అందుకు సంతోషముతో అంగీకరించెను. రాజమాత కడ నుండి వచ్చు చతుర్థీ దివసమున పుత్రపిండ పారణమును నామముగల ఉపవాసము కాగలదనియు అప్పుడు రాజు తప్పక దగ్గర ఉండవలననియు వార్త వచ్చెను. రాజు కర్తవ్యమున ఆలోచించి రాజమాత పుత్ర సమానునిగా గారవించు విదూషకుని తనకు బదులుగా రాజధానికి పోవలనని కోరెను. ఆశ్రమ ప్రశాంతతకు భంగము కలుగుకుండుటకై పరివారమును కూడా అతనితో పంపివేశను. విదూషకుడు వెడలుచుండగా రాజతనితో తాను ఋషుల ఎందలి గౌరవము వలననే ఆశ్రమమున ఉండవలసి వచ్చినదనియు తాపసకన్య అయిన శకుంతల యందు తనకు నిజముగా అభిలాష లేదనియు తెలిపెను. దుష్యంతుడు ఆశ్రమము ప్రవేశించినంత మాత్రమున మునుల సవనము నిరుపద్రవమయ్యను. శకుంతల మదన సంతప్తయై బాధపడుచుండా సకులామెను లతామండపమునకు చేర్చి శీతలోపచారములు ఒనరించుచు ఆమె మనోరథము నెరింగి అది సఫలమగుటకు మార్గమును అన్వేషింపదొడంగిరి. ప్రియంవద సూచనను అనుసరించి శకుంతల రాజునకొక ప్రణయలేఖ వ్రాసెను. శకుంతలను చూచు కోరికతో లతామండపమున చేరి కన్యల సంభాషణమును వినుచుండిన రాజు శకుంతల తన్ను ప్రేమించుచున్నదని ఎరింగి వారి ఎదుటకేగి తాను కూడా శకుంతలను ప్రేమించుచున్నట్లు తెలిపెను. సఖులు వారిరువురికి ఏకాంతము కల్పించిరి. రాజు లజ్జాన్వితయైన శకుంతలను అనుయయించి గాంధర్వ వివాహము క్షత్రియులకు ఉచితమనియు పూర్వము పెక్కురు మునికన్యలు గాంధర్వ వివాహ విధిచే పరిణీతలై తండ్రులచే అభినందింపబడరని తెలిపి ఆమెను అంగీకరింపచేసెను. ఇంతలో వృద్ధతాపసి అయిన గౌతమి శకుంతల శరీరస్థితిని విచారించుటకై ఏతించుచున్నదని చెలులు అన్యాపదేశముగా హెచ్చరిక కావించిరి. శకుంతల రాజును పొదలమాటున కేగుమని పలికెను. గౌతమి ఏతించి శకుంతల కుశలములను ఆరసి ఆమెను తన వెంట ఆశ్రమమునకు కొనిపోయెను. శకుంతల చంద్రోదయ సమయమున పునఃసమాగమము కాగలదని రాజునకు వ్యంగ్యముగా తెలిపెను. కల్గిన అంతరాయమునకు రాజు చింతించుచుండా సాయం సవనమునకు రాక్షసోపద్రవము కలిగినని మునుల మొర వినపడెను. రాజు వెంటనే సవనరక్షణకై అరిగెను. తరువాత దుష్యంతుడు శకుంతలను గాంధర్వ విధిచే వివాహమాడెను. వారిరువురును మాలినీ నదీ తీరమున కొన్ని దినములు రహస్యముగా విహరించిరి. సవనము నిర్విఘ్నముగా పూర్తి అగుటచే రాజు నగరికి అరుగుటకు మునులు అనుమతించిరి. అతడు శకుంతలకు స్వనామాంకితమగు ఉంగరమునిచ్చి దానిపైనున్న అక్షరములు రోజుకొకటి చొప్పున లెక్కింపనది ముగించునాటికి తానామెనంతఃపురమునకు పిలిపించుకొనెదనని వాగ్దానము చేసి వెడలిపోయెను. భర్తృవిరహమున శకుంతల శూన్యమనస్కయై ఉండెను. ఆ సమయమున అతిథయి వచ్చిన దూర్వాసుడామె తన్ను తగినట్లుగా గౌరవింపకుండుటకు అలిగి ఆమె ఎవరిని గూర్చి తలపోయుచుండెనో అతడామెను మరచుగాక అని శాపమిచ్చెను. దూర్వాసుని శాపము వినిన చెలులు మిక్కిల్లి కలతనొందిరి. ప్రియంవద వేగముగా పోయి మునిని ప్రార్థించి ఏదేని అభిజ్ఞానమును చూపిన శాపము తీరునని అతడు అనుగ్రహింపగా రాజిచ్చిన ఉంగరము కలదుగదా అని సంతోషించెను. సకులి శాప సమాచారమును శకుంతలకు ఎరింగింపలేదు. కణ్వ మహర్షి సోమతీర్థము నుండి ఆశ్రమమునకు తిరిగి వచ్చెను. అతడు అగ్నిశరణము ప్రవేశింపగనే శకుంతల వివాహ వృత్తాంతము తెలిపి ఆమె దుష్యంతుని వలన గర్భము ధరించినని అశరీరవాణి పలికెను. అంతనతడు పుత్రికను దీవించి భర్తృగృహమునకు పంపుటకు నిశ్చయించెను. అతడు శకుంతలను అత్తవారింట మెలగవలసిన విధానమును చక్కగా బోధించి గౌతమిని శారంగరవ శారత్వతులను తోడిచ్చి ఆమెను అత్తవారింటికి పంపెను. ఆమె వెడలునప్పుడు అనసూయ ప్రియంవదలు రాజామయడ అనాదరణమును ప్రకటించినచో అతడిచ్చిన ఉంగరమును చూపుమని బోధించిరి. కశ్యపుడు పుత్రికా వియోగమున కలత చెందినవాడయ్యును పరార్థమగు కన్యను భర్తకడ కంపుటచే న్యాసమును తిరిగి ఇచ్చివేసినట్లు ఊరడిల్లెను.
దూర్వాసుని శాపము ప్రభావమున రాజు తాను శకుంతలను పరిణయమాడిన వృత్తాంతమును మరచిపోయెను. గౌతమియు ఋషిపుత్రులను శకుంతలను రాజసమక్షమునకు కొనిపోయిరి. శారంగరవుడు రాజునకు కాశ్యప సందేశమును వినిపించెను. శాపోపహతుడైన రాజు శకుంతలను విస్మరించి ఆమెను నిరాకరించెను. ఆమె తన దగ్గరున్న ఉంగరమును రాజునకు చూపనించెను, కాని అది కానరాలేదు. ఉంగరము శచీతీర్థమున స్నానము చేయు సమయమున జారిపోయి ఉండునని గౌతమి తలంచెను. ఋషిపుత్రులు శకుంతలా స్వీకరణ నిరాకరణములను రాజునకే వదిలి ఆశ్రమమునకు వెడలిపోయిరి. రాజపురోహితుని ధర్మ సందేహమును తీర్పుమని అడిగెను. కార్తాంతికులు దుష్యంతపుత్రుడు చక్రవర్తి లక్షణ సమేతుడగునని నిశ్చయించిరి. కాన శకుంతలను ప్రసవమగునంత వరకు తన ఇంట ఉంచుకొందుననియు, జన్మించిన శిశువు చక్రవర్తి లక్షణోపేతుడైనచో రాజామెను పరిగ్రహింపవచ్చుననియు పురోహితుడు ఉపదేశించెను. తన దీనస్థితికి దుఃఖించుచూ పోవుచున్న శకుంతలను స్త్రీరూపమైన ఒక జ్యోతి ఎత్తుకొని అప్సరస్తీర్థమునకు కొనిపోయెను. ఒకనాడొక జాలరి రాజనామాంకితమగు అంగుళీయకమును అమ్మచూపుచు రక్షక భటులచే పట్టుబడెను. వాడది తనకు మత్స్యగర్భమున దొరికినదని చెప్పెను. భటులతనిని రాజు కడకు కొనిపోయి ఆ వృత్తాంతమును విన్నవించిరి. ఉంగరమును చూడగానే రాజునకు శకుంతలా వృత్తాంతమంతయు స్మృతికి వచ్చుటచే అతడు పశ్చాత్తాపముచే పొగులచుచ్చెను. తనకు ప్రియాస్మృతి కలిగించిన జాలరినతడు బహూకరించి పంపివేశెను. జ్యోతిరూపము ధరించి శకుంతలను గునిపోయిన మేనక ఆమెను మారీచాశ్రమమున అదితి కడనుంచెను. శకుంతల ఒక మగ శిశువును ప్రసవించెను. మేనక ఆదేశమున ఆమె సఖి అయిన సానుమతి హస్తినకు వెడలి శకుంతలా వియోగ దుఃఖితుడై వసంతోత్సవము నిషేధించిన దుష్యంతునిగాంచి రాజునకు శకుంతలపై నిశ్చలమైన అనురాగమున్నందుకు సంతసించెను. వియోగమునందున్నను ఇంద్రుని వద్ద నుండి పిలుపు వచ్చుటచే దుష్యంతుడు దుర్జయ సంహారమునకై మాతలితో స్వర్గమునకు పోవలసి వచ్చెను. దుర్జయ సంహారము నిర్విఘ్నముగా జరిగెను. దుష్యంతుడు ఇంద్రుని వీడ్కొని మరలివచ్చుచు మార్గమందున్న మారీచాశ్రమమును సందర్శింపకోరెను. ఆశ్రమ ప్రాంతమందాతనికి సింహకిశోరములతో క్రీడించుచున్న ఒక బాలుడు కనిపించెను. సత్వమును బట్టి ఆ బాలుని కచ్చటి మునులు సర్వదమనుడని పేరు పెట్టిరి. ఆ కుమారుని ఎడ రాజునకు మమతానురాగములు ఉదయించెను. బాలుని రక్షాకంకణము క్రింద పడగా రాజు దానిని తీయబోయెను. తండ్రి కానివాడు దానిని తీసినచో అది పామై కరచుననియు వారించిరి. అంతకుముందు అట్టి దృష్టాంతములు కలిగిననియు తెలిపి తాపసకన్యలు అతని వారించిరి. రక్షాకంకణము పామై తన్ను కరవని కారణమున సర్వదమనుడు తన పుత్రుడే అని నిశ్చయించి రాజు పరమానందమునొందెను. తాపసకన్యలు కూడా దుష్యంతుడు ఆ కుమారుని జనకుడని గుర్తించిరి. దుష్యంతుడు శకుంతలను కలసుకుని తన పశ్చాత్తాపమును తెలిపి క్షమింపుమని కోరెను. తరువాత రాజదంపతులు అదితి మారీచులు యొక్క ఆశీర్వాదమును పొంది పుత్రునితో రాజధానికి అరిగిరి. శకుంతలా దుష్యంతుల కథ మహాభారతమునందును పద్మపురాణమునందును కలదు. రాజునకు శకుంతల జన్మవృత్తాంతమును ప్రియంవద చెప్పినట్లును, రాజు హస్తినాపురమున కరుగుచు శకుంతల కుంగరము ఇచ్చినట్లును పద్మపురాణంలో ఉన్నది. దానిని బట్టి కణ్వుడు శకుంతలను హస్తినాపురమునకు పంపునప్పుడు ఆమెకు 7వ నెల. నాటకమున కణ్వుడు అశరీరవాణి వలన శకుంతలా దుష్యంతుల సమాగమ వృత్తాంతము నెరిగిన వెంటనే ఆమెను హస్తినాపురమునకు పంపెను. పురాణమున ప్రియంవద కూడా శకుంతలతో హస్తినాపురమునకు అరిగినట్లున్నది. మార్గమధ్యమున సరస్వతీ జలమున స్నానమాడునప్పుడు శకుంతల ఉంగరమును ప్రియంవదకిచ్చెను. అది ఆమె చేతి నుండి నీటిలో పడిపోయెను. ఆ సంగతి ఆమె శకుంతలకు చెప్పలేదు. కొలువున రాజు శకుంతలను నిరాకరించినప్పుడు ఆమె
ప్రియంవదను ఉంగరమిమ్మని అడిగెను. ఆమె మెల్లగానది జలమున పడిపోయినని చెవిలో చెప్పెను. అది విని శకుంతల చాలా కలతపడెను. పై విషయములు తప్ప మిగిలిన కథ అంతయు పద్మపురాణ నాటకములు రెండింట సమానముగానే ఉన్నది. కాని నాటకమునకు పద్మపురాణము మూలమని చెప్పజాలము. భారత నాటకములందలి కథలను జోడించి కాళిదాసు తరువాతనెవరో దానిని పద్మపురాణమున వ్రాసియుందురని పలువురు పండితుల అభిప్రాయం. కాళిదాసు మహాభారతమందలి కథనే అనుసరించినను రసపాత్రశీల ఔచిత్య పోషణార్థము కొన్ని మార్పులు చేర్పులు చేసియుండెను. మూలకథను అనుసరించి రాజు వేటాడుచు సేనతో కూడా కణ్వ మహర్షి ఆశ్రమము కడకేగి సేనను బయట నుంచి తానొక్కడే ఆశ్రమములోనికేగెను. నాటకమును అనుసరించి రాజు సేనను విడిచి లేడిని తరుముచు ఆశ్రమ ప్రాంతమునకు అరుదించెను. ఋషులు ఆశ్రమ మృగముపై బాణము వేయవలదని కోరి అతడట్లు చేసిన పిమ్మట ఆశ్రమమునకు అరిగి అతిథి సత్కారములు స్వీకరింపుమని ఆహ్వానించిరి. ఆ సమయమున శకుంతలయు సఖులను లతావృక్షములకు నీరు పోయిచుండిరి. రాజువారి సంభాషణ విని శకుంతల తుమ్మెద బాధను ఒందునప్పుడు వారి ముందుకేగి వారితో మాట్లాడెను. తరువాత సేన వచ్చి ఆశ్రమము సమీపమున అలజడి చేయుచుండగా దానిని శాంతింపచేయుటకై బయట కరుదించెను. మహాభారతమునందోలే నాటకమున రాజు హఠాత్తుగా ఆశ్రమము ప్రవేశించి ఉండలేదు. సరిగా మునికన్యలు లతావృక్షములకు నీరు పోయిచుండిన సమయమున ప్రవేశించియుండెను. ఈ ప్రవేశము మిక్కిల్లి సరసముగానున్నది. మూలకథను అనుసరించి రాజు ఆశ్రమమును ప్రవేశించినప్పుడు కణ్వుడు ఫలనయనార్థము వనమునకు అరిగియుండెను. అందుచే శకుంతలయే రాజునకు స్వాగతము చెప్పి అతడడిగిన పిమ్మట తన జన్మవృత్తాంతమును స్వయముగా ఎరింగించెను. రాజు వివాహ ప్రస్తావనము తేగా ఆమె కణ్వుడు వచ్చు వరకును ఆగుమని కోరెను. అప్పుడు దుష్యంతుడు గాంధర్వ వివాహ స్వరూపము చెప్పి ఆమెను అంగీకరింపచేయగా ఆమె తమకు పుట్టిన కుమారుని యువరాజ్యమునకు అభిషిక్తుని చేయవలెనని నియమము పెట్టెను. రాజందుకు అంగీకరించి గాంధర్వ వివాహమునకు అభిమత సుఖములు అనుభవించి నిన్ను తోడ్కొని వచ్చుటకు ప్రధాన వర్గమును కణ్వముని కడకు పంపెదనని పలికి తన పురమునకు అరిగెను. జవ్వనులైన కన్యలు అపరిచితుడైన పురుషునితో ఇట్లు ప్రసంగించుట అస్వాభావికముగా ఉన్నది. మరియు నియమమునకు అంగీకరించి దుష్యంతుడు శకుంతలను వివాహమాడుటయు అంత యుక్తముగా లేదు. ఇది దుష్యంతుని కామపరాయణత్వమును సూచించుచున్నది. అందుచే కాళిదాసు ఇచ్చటి సన్నివేశములను మార్చెను. నాటకమును అనుసరించి కాళిదాసు రాజు శకుంతలా జన్మవృత్తాంతమును అనసూయా ప్రియంవదల వలన ఎరింగినట్లు రచించెను. ఇది సహజమును ఉచితమునై ఉన్నది. కాళిదాసు కణ్వుడు ఫలానయనార్థము కాక శకుంతల ప్రతికూల దైవమును శమింపచేయుటకు సోమతీర్థమున కరిగియుండెనని తెలిపి శకుంతల దుష్యంతుల సమాగమమునకు అవకాశము కల్పించెను. రాజు శకుంతలను విడిచి వెళ్ళినప్పుడు ఆమెకు అంగుళీయకమిచ్చిన వృత్తాంతము మూలమున లేదు. నాటకమున దీనికి అపారమైన ప్రాధాన్యం కలదు. దీనిని బట్టియే నాటకమునకు పేరు కూడా పెట్టబడింది. మహాభారతమును బట్టి కణ్వుడు వనము నుండి ఆశ్రమమునకు అరుదించి శకుంతలా దుష్యంతుల వృత్తాంతము నెరింగించిన పిమ్మట శకుంతల 9 ఏండ్లు ఆశ్రమమునందే ఉండెను. 3 సంవత్సరముల తరువాత ఆమెకొక కుమారుడు ఉదయించెను. తరువాత 6 సంవత్సరములకు వివాహిత అయిన కన్య పుట్టినింట ఎక్కువ రోజులు ఉండుట ఉచితము కాదని కణ్వునికి తోచెను. అప్పుడతడు శిష్యులతో సపుత్రికయైన శకుంతలను దుష్యంతుని కడకు పంపెను. నాటకమున కణ్వుడు సోమతీర్థము నుండి రాగానే అగ్నిహోత్ర గృహమున అశరీరవాణి వలన శకుంతలా దుష్యంతుల సమాగమము ఎరింగెను. వెంటనే అతడు గౌతమిని శారద్వత శారంగరవులను తోడిచ్చి గర్భిణి అయిన శకుంతలను దుష్యంతుని కడకు
పంపెను. రాజు ఆమెను నిరాకరించిన పిమ్మట శకుంతల దుఃఖించుచూ ఏగుచుండగా జ్యోతి రూపమున మేనక ఆమెను హేమకూట పర్వతమందలి మారీచాశ్రమమునకు కొనిపోయెను. అచ్చటనే శకుంతల ప్రసవించెను. మూలమునందువలే శకుంతలను 9 సంవత్సరముల వరకు భర్త కడకు పంపకుండుట ఉచితము కాదని కాళిదాసు ఈ మార్పు కావించెను. మూలమునందు శకుంతల పుత్ర సహితయై కొలువకరుగా రాజెరిగియుండియు మరచిపోయినట్లు నటించి ఆమెను నిరాకరించెను. శకుంతల నిరాశ నొంది దుఃఖితయై పుత్రునితో కూడా బయటికి అరుగుచుండా ఆకాశవాణి శకుంతల పల్కిన పల్కులు సత్యమనియు రాజామెను వివాహమాడిననియు తెలిపెను. అప్పుడు రాజు, మేము గాంధర్వ వివాహము చేసుకొనుట చేత ఇతరులు ఎరుగకుండటుచే లోకాపవాద భయమును నిజముగా నెరిగియు శకుంతలను ఎరుగనంటిని. ఇప్పుడు ఆకాశవాణి అందరికీ తెలియనట్లుగా ఎరింగించినది అని పలికి కుమారుని కౌగిలించుకొని శకుంతలను సంభావించి తాను మొదట వాగ్దానము చేసినట్లు ఆ కుమారుని యవ్వరాజ్యమునకు అభిషిక్తుని గావించెను. ఇందు దుష్యంతుడు శకుంతలను నిరాకరించుటకు లోకాపవాద భయమే కారణమని చెప్పబడింది. కానీ ఈ కారణము అంత బలవత్తరముగా కనపడదు. శకుంతలను నిరాకరించుట ఎందు దుష్యంతుని కుటిలతయు హృదయ కాఠిన్యమును వ్యక్తములగుచున్నవి. నాటకమును బట్టి ఆపన్న సత్వయైన శకుంతల రాజు కొలువునకు అరిగెను. దూర్వాసుని శాపముచే దుష్యంతుడు శకుంతలను మరచిపోయెను. అందుచే అతడు శకుంతలను నిరాకరించెను. ఈ సన్నివేశమున దుష్యంతుని ధర్మపరాయణయతను పరస్త్రీ పరాంగుఖత్వమును గోచరించుచున్నవి. బెస్తవాడు తెచ్చిన స్వనామాంకితమైన ఉంగరమును చూడగానే అతనికి పూర్వవృత్తాంతమంతయు జ్ఞప్తికి వచ్చెను. అతడు శకుంతల ఎడ చూపిన కాఠిన్యమునకు ఎంతయో పశ్చాత్తాపపడి తరువాత అనుభవించిన వియోగ బాధ వర్ణనాతీతమైనది. అతడు దానవ సంహరణానంతరము తిరిగి మారీచాశ్రమమున సర్వదముని చూచెను. తరువాత శకుంతలను కూడా కలిసి తన పశ్చాత్తాపము వెల్లడించెను. కాళిదాసు క్రొత్తగా చేసిన ఈ కల్పన అత్యంత సరసమై రాజుని దోషరహితునిగా వించుచున్నది. అందుచే దూర్వాసుని శాపమే నాటకమునకు అత్యంత ప్రాముఖ్యము వహించియున్నది. మూలమున లేని క్రొత్త పాత్రలనెన్నింటినో కాళిదాసు నాటకమున ప్రవేశపెట్టియుండెను. అనసూయ ప్రియం వదలు, గౌతమి శారత్వత శారంగరవులు, మాఢవ్యుడు, బెస్తవాడు, సానుమతి మొదలైన వారందరూ అతడు కల్పించినవారు. 6వ అంకమునందలి సానుమతి పాత్ర ప్రవేశములో మిక్కిల్లి ప్రశంసనీయముగా ఉన్నది. ఆమె మేనకచే పంపబడి ఉంగరమును చూచిన పిమ్మట దుస్సహ వియోగమునందుచున్న దుష్యంతుని దర్శించి అతడు శకుంతలను నిరాకరించుటకు దూర్వాసుని శాపమే కారణము కాని హృదయ కాఠిన్యము కారణం కాదని మేనకకు శకుంతలకును తెలిపెను. ఆ వృత్తాంతము వినగానే శకుంతలకు అతని ఎడగల కోపము తొలగుటయే కాక అనురాగము జనించుటయు ఆమె అతని తోడి పునఃసమాగమము కాంక్షించుటయు సంభవించెను. సానుమతి వృత్తాంతము లేనిచో దుష్యంతుడు ఆశ్రమమున కానిపించి తన పశ్చాత్తాపమును వెల్లడించినను ఆత్మాభిమానముచే ఆమె పునఃసమాగమునకు అంగీకరించి ఉండెడిదో కాదో. ఈ సన్నివేశము చూచియే భవభూతి ఉత్తరరామ చరిత్రమున ఛాయాసీత కల్పన ఉనర్చి ఉండెను. అందు రామునికి ఆమె కనపడలేదు. కాని ఆమె రాముని వియోగ బాధను చూచుచు అతని మాటలు వినుచునేయుండెను. రామునికి తనపై గల అనురాగమెంత దృఢమో ఆమె గ్రహింపజాలను. నిష్కారణముగా తన్ను వనవాసమున కంపిన రాముని ఎడ కూడా ఆమెకు సానుభూతి కలుగుటకు ఈ సన్నివేశము ఎన్నో విధములా తోడ్పడినది. ఈ విధముగా అభిజ్ఞాన శాకుంతలమందలి సానుమతి ప్రవేశ దృశ్యమునకు ఉత్తర రామాయణమందలి ఛాయాసీత దృశ్యమునకు ఎంతో సామ్యమున్నది.
సానుమతి పాత్ర వలనే అనసూయ ప్రియంవదాది పాత్రలను నాటకమునకు ఎంతో వన్నె చేకూర్చినవారు. దూర్వాసుని శాపము రాజును కళంకరహితుని కావించినది. మొదటి 4 అంకములందలి అనసూయ ప్రియంవదల సంభాషణము అతి సరసయుక్తమై ఉన్నది. అంగుళీయక వృత్తాంతము చిన్న పొరపాటు కూడా ఎంత గొప్ప ప్రమాదమును తెచ్చిపెట్టినో తెలుపుచున్నది. అదియే నాయికానాయకుల మనస్సులందు పరస్పర అనురాగమును రేకెత్తించెను. నాటకమున విదూషకుని హాస్య ప్రసంగములు హృదయానంద సందాయకముగా ఉన్నవి. మాతలి విదూషకుని ఆక్రమించుట, వియోగబాధితుడైన రాజు చిత్తవృత్తియందు అఖండమైన మార్పు కలిగించినది. అది వియోగము వలన ఉత్సాహహీనుడైన దుష్యంతునికి కోపము కలిగించి రాక్షస సంహారమునకై పురికొల్పినది. చివరి 4 అంకముల కథ అందును శకుంతల రాజుచే నిరాకరింపబడుట తప్ప మిగిలినదంతయు కవి కల్పించినది. కథాకథనమున కాళిదాసు ప్రదర్శించిన అపూర్వ కౌశలమునకు 2-3 దృష్టాంతములు మాత్రము చూపెదను. ప్రథమాంకమున శకుంతలా దుష్యంతుల సమాగమము భూలోకమందలి కణ్వాశ్రమమున జరిగినది. ఆ ఆశ్రమము ఎంత పవిత్రమైనదైనను అచ్చట జరిగిన ప్రణయ కలాపమంతయు లౌకిక కామ కలుషితమైనట్టిది. చివరి అంకమున శకుంతలా దుష్యంతులకు జరిగిన సమాగమం హేమకూటమందలి మారీచాశ్రమమున జరిగినది. ఈ ఆశ్రమము స్వర్గమునకు అత్యంత సన్నిహితం. ఇచ్చట పశ్చాత్తాపముతో కూడిన పవిత్రమైన అనురాగము గోచరించును. ఈ విధముగా ఆద్యంతాంకములందలి నాయికానాయకుల సమాగమములకు మర్త్యామర్త్యలోకములకున్నంత భేదమున్నది. రాజు కణ్వుడు లేని సమయమున ఆశ్రమమునకు అరిగి శకుంతలను ప్రేమించెను. తరువాత ఆమెను కణ్వుని అనుమతి లేకుండానే ఒప్పించి గాంధర్వ విధిచే వివాహమాడెను. గాంధర్వ వివాహము క్షత్రియులకు విహితమే అయినదైనను రాజు కణ్వుని అనుమతి లేకుండా శకుంతలను కలియుట అతని దోషమనక తప్పదు. అట్లే శకుంతలయు తండ్రి వచ్చిన తరువాత వివాహమాడవచ్చునని మొదట చెప్పినను మోహాకృష్టయ్యై రాజు మాటలను కాదనక జాలక అతని కూడి గర్భవతి అయ్యెను. తన్ను పెంచి పెద్ద చేసిన తండ్రి అనుమతి లేకుండా ఆమె ఇట్లొనరించుట ఆమె అందలి దోషము. కాళిదాసు వారిరువురు ఒనరించిన ఈ దోషము ప్రక్షాళించుటకై ఇరువురికి దుర్భరమైన వియోగమును కల్పించెను. ఆ వియోగము వట్టి వియోగము కాదు, తపకల్పమైనట్టిది. ఆ తపస్సుచే వారిరువురును అగ్నితప్తమైన సువర్ణము శ్యామికారహితమై విశుద్ధమైనట్లు విగత దోషులై పునఃసమాగమము సౌఖ్యమును అనుభవించుటకు అర్హులైరి. కాళిదాసు కల్పించిన ఈ వియోగ పశ్చాత్తాపములు కడుంగడు ప్రశంసనీయములు. ద్వితీయాంకమున రాజు శకుంతలా సౌందర్యమును వర్ణించి తనకామెయందుగల అనురాగమును ప్రకటించెను. మరలనతడు తనకు బదులు నగరమున కేగునప్పుడు పరిహాస విజల్పితం సఖే పరమార్థేన న గృహ్యతాం వచః అని చెప్పి ఉండెను. విదూషకుడు అది నిజమే అనుకొనెను. లేనిచో రాజు శకుంతలను నిరాకరించినప్పుడు అతడు అతనికి శకుంతల ఎడగల ప్రణయమును జ్ఞాపకము చేసి ఉండేడివాడే. అప్పుడు కథయందలి రామణీయకమునకు భంగము వాటిల్లిను. అందుచే కాళిదాసు ముందే జాగరూకత వహించి రాజుచే విదూషకునికి ఆ మాట చెప్పించెను. అయినను అంత మాత్రమున విదూషకుడు మరచిపోవుట యుక్తియుక్తముగా లేదని కొందరు భావింతురు. ప్రథమాంకాంతమున రాజును శకుంతలయు సంభాషించుచుండగా వేటలో వెనుకబడిన రాజసైన్యము ఆశ్రమ ప్రాంతము చేరును. ఆ అలజడికి అడవి ఏనుగొకటి చెలరేగి ఆశ్రమమును ధ్వంసము చేయుచున్నదని ఎరిగి మునికన్యలు రాజు వద్ద సెలవు గైకుని వెడలిరి. రాజు ఆశ్రమ రక్షణమునకై వెడలవలసి వచ్చెను. లేనిచో సమాగమము అప్పుడే జరిగి ఉండును. రాజట్లైన మరలనాశ్రమమును ప్రవేశించి శకుంతలను చూడగోరుచుండెను. దానికుపాయమేమని రాజు విదూషకునకు అడిగెను. అంతలో మునికుమారులు అరుదించి తమ సవనమునకు విఘ్నమాచరించుచున్న రాక్షసుల బారి నుండి తపోవనమును రక్షింపగూరిరి. రాజునకు మంచి అవకాశము లభించెను. అతడు తన బదులు విదూషకుని నగరికి పంపి
తానచటనే ఉండిపోయెను. లేనిచో కథ సాగుటకు అవకాశము లేదు. తృతీయాంకమున శకుంతల ప్రేమలేఖ వ్రాయుచుండగా రాజామె కడకేగి శకుంతలపై తనకు గల అనురాగమును వెల్లడించెను. సఖులు వారిరువురికిని ఏకాంతము కల్పించిరి. రాజు శకుంతలను గాంధర్వ వివాహమునకు ఒప్పించుచుండ శకుంతల శరీర స్థితిని విచారించుటకై గౌతమి అరుదించి ఆమెను తనతో తీసుకుపోయెను. పొదలమాటున దాగి ఉండిన రాజీ అంతరాయమునకు కలత చెందుచుండా సాయం సవనమునకు రాక్షసోపద్రవము కలిగిననియు మొర వినిపించెను. రాజు సవన రక్షణముకై అరిగెను. తరువాత అతడు శకుంతలను గాంధర్వ విధిని వివాహమాడి కొన్ని దినములు ఆమెతో మారినీ తీరమున విహరించుటకు అవకాశము కలిగెను. చక్రావతార తీర్థమున వ్రేలి నుండి అంగుళీయకము జారిపోవుట శకుంతల గుర్తించి ఉండలేదు. ఆమె గుర్తించి ఉండినచో కథాగమనకు భంగము వాటిల్లి ఉండేది. రాజు రాక్షస సంహారము గావించి తిరిగి వచ్చుచుండా మారీచాశ్రమమున కరుగుటయు అతడు సింహకిశోరములతో క్రీడించుచున్న సర్వదమనుని గాంచుటయు సంభవించెను. రక్షాకంకణ కల్పనము అద్భుతముగా ఉన్నది. దానిని బట్టియే రాజు సర్వదమనుడు తన కుమారుడని గుర్తించుటయు తరువాత శకుంతలను కలయుటయు సంభవించెను. పంచమాంకమున రాజు హంసపదిక పాడిన పాట వినెను. అతనికి మనసున ఏదో ఆందోళనము చెలరేగెను. దూర్వాసుని శాపముచి అతడు శకుంతలా విషయమును మరిచిపోయెను. షష్టాంకమునందలి ధనవృద్ధియను వణిజుని వృత్తాంతమును విని రాజు అనపత్యతాదోషమును గుర్చి విచారించెను. పిమ్మట సంపన్నుడైన ఆ వర్తకునికి బహుభార్యలుండవచ్చును. వారిలో యవతయైన గర్భిణియే ఉన్నదేమో తెలుసుకొనుమని పలికెను. ప్రతిహారి ధనవృద్ధి భార్యలలో నొకతయైన సాకేతశ్రేష్ఠి దుహిత నివృత్త పుంసవనైనట్లు తెలిసినదని తెలిపెను. రాజంతా ఆ గర్భస్థ సంతానమునకే పైతృకమైన ఆస్తి చెందవలెనని ధర్మ నిర్ణయము కావించెను. ఈ విషయము ఎట్టి స్థితిలో ఉన్నను దుష్యంతుడు ధర్మమును ఉపేక్షింపడని తెలుపుచున్నది. పై కల్పనలనియు కాళిదాసు బుద్ధివైభవమును నాటక నిర్మాణ మర్మ కౌశలమును తెలుపుచున్నవి. చతుర్థాంకమున ఆశ్రమ వాతావరణమును, పంచమాంకమున కొలువును చక్కగా వర్ణింపబడినవి. మొదటిది నిష్కపటము, నిర్మలమును, పవిత్రము అయినట్టిది. అందెచ్చట చూచెనను హార్దమైన అనురాగమును, అలౌకికమైన సానుభూతి సంపదయును కనిపించును. అచేతనములైన లతావృక్షాదులను, ముగ్ధములైన మృగపక్ష్యాదులను ప్రేమామృతమును వర్షించుచుండును. రాజుకులు వట్టిది కాదు, అందు మాయా కపటాసత్యములు ప్రత్యక్షములగును. తాను గాంధర్వ విధిచే వివాహమాడిన కాంతయే గర్భిణియై వచ్చి ఎదుట నిలిచి నీవు నన్ను వివాహమాడితివి గ్రహింపుమని వేడుచుండా రాజేమియూ నెరుంగననియు ఆమె అసత్యము పలుకుచున్నదనియు తెలిపి నిరాకరించెను. ఈ నిరాకరణమునకు కారణమున్న మాట నిజమే, కాని అందు కపట కాఠిన్యములు కనిపించవు. ఈ భేదమునే కాళిదాసు శారద్వత శారంగరవులచే అనిపించిన మాటలతో సూచించెను. జనాకీర్ణమైన పురము శారంగరవునకి హుతవహపరీతమైన గృహము వలె కనిపించెను. శారద్వతుడు పురమును ప్రవేశింపగనే అభ్యక్తమివస్నాత శుచిర శుచిమివ ప్రబుద్ధ ఇవ సుప్తం బద్ధమివ స్వైరగతిర్జనమిహ సుఖ సంగినమవైమి అని పలికెయుండెను. చతుర్థాంకము వైశిష్ట్యం. అభిజ్ఞాన శాకుంతలమునకు ఆయువు పట్టైన దుర్వాసుని శాపవృత్తాంతము చతుర్థాంక ఆరంభములో విష్కంబమున చెప్పబడినది. కాళిదాసచ్చట శాంతులైన ఋషులను కాక సులభకోపుడైన దుర్వాసుని ప్రవేశపెట్టుటలో అపారమైన లోకజ్ఞతను సూచించియున్నాడు. ప్రియంవద దూర్వాసుని పాదములపై పడి ఆభరణ అభిజ్ఞాన దర్శనము చే శాపము నివృత్తమగున అని అతని అనుగ్రహమును కూడా పొంది వచ్చినది. ఇచ్చటనే సుప్తోత్థితుడైన శిష్యుడు కణ్వాదేశముచే వేళను పరికించుటకు వచ్చి
యాత్యేకతోస్థ శిఖరం పతిరోషధీనామావిష్కృతోరుణ పురస్సర ఏకతోర్కః తేజోద్వయస్య యుగపద్వ్యసనోదయాభ్యాం లోకో నియమ్యత ఇవాత్మదశాంతరేషు అని చంద్రాస్తమయమును సూర్యోదయమును సూచించెను. చంద్ర సూర్యులలో ఒకరొకరు అస్తమించుట ఇంకొకరు ఉదయించుటయు లోకమునందలి జనుల దుఃఖము సుఖము అను దశలను పర్యాయమును పొందుదురని సూచించునట్లున్నది అని అతడు తెలుపుటకు శకుంతల ముందు దుఃఖమును తరువాత సుఖమును పొందునని సూచించుచున్నది. ఈ అంశమున కవి జడాజడ ప్రకృతికి సమానమైన స్థితి కల్పించెను. ఆ దృష్టితోనే చూచియుండెను. శకుంతల అత్తవారింటికి పోవచుండగా కణ్వుడును అనసూయ ప్రియంవదలను మాత్రమే కాక లతలను వృక్షములను లేళ్లును పక్షులను కూడా వియోగ దుఃఖమును అనుభవించినవి. ద్వంద్వాతీతుడై కణ్వముని కూడా యాస్యత్యత్య శకుంతలేతి హృదయం సంస్పృష్టముత్కంఠయా కంఠస్తంభిత బాష్పవృత్తి కలుషశ్చింతాజడం దర్శనం వైక్లవ్యం మమ తావదీదృశమపి స్నేహాదరణ్యౌకసః పీడ్యంతే గృహిణః కథం ను తనయా విశ్లేష దుఃఖైర్నవైః అని దుఃఖించి ఉండెను. అతడు శకుంతలను నవమాలికను సమానమైన దృష్టితోనే చూచెను. సంకల్పితం ప్రథమయేవ మయా త్వదర్థం భర్తారమాత్మసదృశం సుగుణైర్గతాసి చూతేన సంగతవతీ నవమాలికేయం అస్యామపి త్వయి చ సంప్రతి వితచింతః అని పలుకును. శకుంతల ఆత్మసదృశుడైన వరుని పొందుట అతనికి ఎంత సంతోషము కలిగించెనో నవమాలిక చూతముతో సంగమించుట కూడా అతనికి అంతే సంతోషము కలిగించెను. శకుంతల శిష్యాదులతో వెడలుచుండగా కణ్వుడు పాతుం న ప్రథమం వ్యవస్యతి జలం యుష్మా స్వపీతేషు యా అను శ్లోకమున శకుంతల పతిగృహ గమనమునకు అనుమతింపుమని లతలను కూడా కోరియుండెను. అప్పుడు కోకిల శబ్దము వినిపించెను. శారంగరవుడు అనుమతగమనా శకుంతలా తరుభిరియం వనవాసబంధుభిః పరభృత విరుతం కలం యతః ప్రతివచనీకృతమేభిరాత్మనః అని తరువులు కోకిల శబ్దము నెపమున తమ అంగీకారమును తెలుపుచున్నవని పలికెను. అనసూయ ప్రియంవదలు శకుంతలకు ఉచిత మండనము కావించిరి. ఆమె వెడలుచుండగా హరీతుడు శకుంతల కొరకై చెట్ల నుండి కుసుమాదులను తెచ్చుచూ క్షామం కేనచిది ఇందుపాండు రుచినా మాంగళ్యావిష్కృత అని శ్లోకమున ఒక చెట్టు పట్టు వస్త్రద్వయమును ఒసగననియు ఇంకొక చెట్టు చరణోపరాగ సుభగమైన లాక్షారసమును ఒసగననియు వనదేవతలు ఆ పర్వభాగోత్థితములైన కరతలములచే ఆభరణములను ఒసంగిరనియు తెలిపియుండెను. దీనిని బట్టి జడములైన వృక్షములకును అదృశ్యములైన వనదేవతలకును కూడా శకుంతల ఎడ ఎంత ప్రేమ కలదో వ్యక్తమగుచున్నది. ఉద్గార్ణదర్భకబలా మృగా పరిత్యక్తా నర్తనా మయూరాః అపశ్రుత పాండుపత్రాముంచత్యశ్రూణీవలతాః అని ప్రియంవద మృగములును నెమిళ్ళును లతలును శకుంతల వియోగ శోకమును ఎట్లు వహించుచున్నవో తెలిపియుండెను. శకుంతల ఆర్యపుత్ర దర్శనోత్సుకై ఆశ్రమ పదమును పరిత్యజించుచున్న ఆ చరణములు అతి దుఃఖముచే ముందుకు సాగకున్నవని పలుకగా ప్రియంవద నీవు మాత్రమే తపోవన విరహకాంతరవు కావు, నీ వియోగము వలన తపోవనము కూడా ఎట్టి అవస్థను పొందుచున్నదో చూడమని పై శ్లోకమున చెప్పెను. శకుంతల అనసూయ ప్రియంవదలను ఇట్లు చూచెను, ఆశ్రమమందలి లతలను కూడా అట్లే చూచెను. వెడలునప్పుడు ఆమె లతలను చూచి నేటి నుండి నేను మీకు దూరవర్తినగుచున్నాను, నన్ను మీ శాఖాబాహువులతో కౌగిలించుకొనుడనియు పలికి తండ్రితో తాత అహమివత్వయా చింతనీయ అని లతను కూడా తన వలనే చూడవలెనని ప్రార్థించియుండెను. ఆమె వెడలుచు గర్భభారమంధరయైన మృగవధువు సుఖప్రసవమైనప్పుడు మరిచిపోక తనకు ఆ శుభవార్త తెలుపమని తండ్రిని వేడి ఉండెను.
ఒక లేడిపిల్ల శకుంతల వెడలుచుండగా ఆమె చీర చెంగును నోటితో లాగుచూ అనుసరించెను. దానిని శకుంతల పుత్రుని వలె పెంచియుండెను. అనసూయ ప్రియంవదలతో ఆమె మాధవీలతను మీ ఇరువురి హస్తములందుంచుచున్నానని పల్కగా వారు అయం జన ఇదానీం కస్య హస్తే సమర్పిత అని శోకబాష్పములను విడువదొడంగిరి. కణ్వుడంత వారిని ఊరడించెను. ఈ విధముగా కాళిదాసు చతుర్థాంకమున ఆశ్రమమునందలి జడాజడ ప్రకృతి అంతయు పవిత్ర ప్రేమమయముగా కల్పించియుండెను. శకుంతల పతిగృహమున కలుగుట సంతోష విషయమే అయినను అది ఆశ్రమమునకంతటికిని వియోగ దుఃఖమును కలిగించి ఆ సన్నివేశమును కరుణరస నిర్భరము కావించెను. కణ్వుడు ద్వంద్వాతీతుడైన మహర్షి అయినను శకుంతల వెడలునప్పుడు అతడు దుఃఖమును ఆపుకొనచాలకపోయెను. ఋషులు కూడా హృదయవంతులైన మాట కదా ఋషులు కూడా హృదయవంతులైన మానవులే కదా. అతని లోకజ్ఞత అపారమైనది. శకుంతల అత్తవారింట మెలగవలసిన విధము అంతను అతడు శుశ్రూషస్వ గురువున్ కురు ప్రియ సఖీవృత్తిం సపత్నీ జని అనే శ్లోకమున బోధించి ఉండెను. అస్మాన్ సాధు విచింత్య సంయమధనానుచ్చైః కులంచాత్మనః త్వయ్యస్యాః కథమప్యబాంధవకృతాం స్నేహ ప్రవృత్తించతాం సామాన్య ప్రతిపత్తి పూర్వకమియం దారేషు దృశ్యా త్వయా భాగ్యాయత్తమతఃపరం నకలు తద్వాచ్యం వధూబంధుభిః అని కణ్వుడు దుష్యంతునికి పంపిన సందేశము భావగర్భితమై అద్భుతముగా ఉన్నది. అది సామాన్య సందేశము వలనే కాక ఒక విధమైన మందలింపుగా కూడా ఉన్నది. కణ్వుడు శకుంతల పోవుచుండగా దుఃఖించిన మాట నిజమే. శమమేష్యతి మే శోకః కథం ను వత్సే త్వయా రచిత పూర్వం ఉటజద్వార నిరూఢం నీవారబలిం విలోకయతః. వత్స, నీవు ప్రతిదినమును ఉటద్వారమునందు వేయుచుండిన బలిరూపమైన నీవారధాన్యము మొక్కలుగా మొలచినప్పుడు చూచుచు నా శోకము ఎట్లు ఉపశమించును అని పలుకుట అతని హృదయమునందలి ఉత్కంఠా విశేషమును సూచించుచున్నది. శకుంతల తపశ్చరణ వ్యాపారేణ నిరుత్కంఠః తాతః అహం పునరుత్కంఠా భాగినీ సంవృత్త అని పలికినప్పుడు అతడు వత్సే మామేవం జడీకరోషి అని నిట్టూర్పు విడిచి ఉండెను. ఇంత దుఃఖమును పొందినవాడు శకుంతల ఆశ్రమ పదమును విడవగనే హంతిబో శకుంతలాం పతిగృహే విసర్జ్య లబ్ధమిదానీం స్వాస్థ్యం అర్థోపి కన్యా పరకీయ ఏవ తామత్య సంప్రేక్ష్య పరిగ్రహీతుః జాతో మమాయం విశద ప్రకామం ప్రత్యర్పితం న్యాస ఇవాంతరాత్మతైను అని పలికియుండెను. ఇది సాధారణ మానవులకును సర్వసంగ పరిత్యాగులైన మునులకును గల భేదమును తెలుపుచున్నది. సామాన్యులు దుఃఖమును చిరకాలమనుభవింతురు. ఋషులు తాత్కాలికముగా కొంత దుఃఖమును అనుభవించినను వెంటనే స్వస్థ చిత్తులై తపోనుష్ఠానములందు ప్రవృత్తులగుదురు. అభిజ్ఞాన శాకుంతల నామౌచిత్యము. అభిజ్ఞాన శాకుంతలమను సమాసము విగ్రహమును గురించి పలువురు పలు విధములుగా వ్రాసియున్నారు. అభిజ్ఞానీన స్మృతా శకుంతలా యస్మిన్ తత్ అని కొందరును, అభిజ్ఞానంచ శకుంతలాచ అభిజ్ఞాన శకుంతలే తే యస్మిన్ తత్ అని కొందరును పై సమాసమునకు విగ్రహము తెలిపియున్నారు. అభిజ్ఞానమనగా చిహ్నము. రాజు శకుంతలను విడిచి వెళ్ళినప్పుడు స్వనామాంకితమైన అంగుళీయమును ఆమె కొసంగి ఏకైకమత్ర దివసే దివసే మదీయం నామాక్షరం గణయ గచ్చసి యావదంతం తావత్ ప్రియే మదవరోధ నిదేశవర్తి నేతా జనస్తవ సమీపముపైష్యతీతి అని చెప్పి వెడలిపోయెను. కణ్వుడు వచ్చిన పిమ్మట
అశరీరవాణి వలన శకుంతల దుష్యంతుల సమాగమము నెరింగి గౌతమిని శిష్యులను తోడిచ్చి ఆమెను రాజుకడకు పంపెను. శూన్య హృదయయుండిన శకుంతల దూర్వాసుడు ఆశ్రమమునకు వచ్చినప్పుడు అతనికి తగిన సత్కారములు ఆచరింపని కారణమున అతడు ఆగ్రహించి ఆమె ఎవరిని గూర్చి ఆలోచించుచుండెనో అతడు ప్రబోధితుడైనను ఆమెను విస్మరించుగాక అని శపించి వెడలిపోయిను. ప్రియంవద కోపముతో వెడలుచున్న దూర్వాసుని అనునయింపగా అతడు అభిజ్ఞానాభరణమును చూపినచో రాజామెను గుర్తింపజాలునని చెప్పెను. శకుంతల రాజు కొలువునకు అరుగుచుండగా రాజిచ్చిన ఉంగరము చక్రావతార తీర్థమున పడిపోయెను. శకుంతల దానిని గుర్తింపలేదు. కొలువునకేగిన పిమ్మట రాజు శాప ప్రభావమున జరిగిన దానిని విస్మరించియుండుటచే శకుంతలయు నిరాకరించెను. ఆశ్రమము వెడలునప్పుడు సఖులొకవేళ రాజు గుర్తింపనిచో ఉంగరమును చూపుమని తెలిపిన కథమున శకుంతల ఉంగరమునకై వెదకెను. అది కనపడలేదు. రాజనిరాకృతయై దుఃఖించుచు ఆమె వెడలిపోవుచుండగా జ్యోతిరూపమున మేనక ఆమెను గ్రహించి మారీచాశ్రమమున విడిచెను. అచ్చట ఆమె ఒక మగ శిశువును ప్రసవించెను. శకుంతల చేతి నుండి జారిన ఉంగరమును ఒక చేప మృంగెను. దానిని పట్టుకొనిన బెస్తవాడు చీల్చి చూడగా ఉంగరము కనిపించెను. అతడు దాని నమ్మబోవుచుండ రాజభటులు అతన్ని బంధించి రాజుకడకు గొనిపోయిరి. రాజునకు ఆ ఉంగరము చూడగనే పూర్వకథ స్మృతికి వచ్చెను. అతడెంతో పశ్చాత్తాపపడి వియోగ బాధననుభవించెను. తరువాత అతడింద్రుని కోరికపై రాక్షస సంహారమున కొరకరిగి తిరిగి వచ్చుచు మారీచాశ్రమమున సింహముతో క్రీడించుచున్న సర్వదమనుని చూచెను. తరువాత శకుంతలను కలుసుకొని తన పశ్చాత్తాపమును వెల్లడించెను. శకుంతల సానుమతి వలన సర్వము ఎరింగి ఉండుటచే అతడు నిర్దోషి అని ఎరింగి అతనితో సపుత్రకయై రాజధాని కలిగెను. ఈ విధముగా అభిజ్ఞానముచే రాజు శకుంతలను గుర్తించుట సంభవించెను. అందుచే ఈ నాటకమునకు ఆ పేరు వచ్చినది. నాటకమునకి పేరు ఏర్పడుటకు ఇంకొక కారణము కూడా కలదు. అభిజ్ఞానేన అజ్ఞాతం శకుంతలం అధికృత్య కృతం నాటకం అని ఇంకొక విధముగా సమాసమునకు విగ్రహము చెప్పవచ్చును. శకుంతలులు శాకుంతలుడనగా శకుంతల కుమారుడు. రాజు మారీచాశ్రమమున సర్వదమునుని చూచినప్పుడు అతని చేతి నుండి తాయెత్తు కింద పడెను. దానిని రాజు తీసెను. తండ్రి కానివాడు దానిని తీసినచో అది పామై కరచునని అచ్చటి వారు తెలిపిరి. అది పామై తన్ను కరవని కారణమున రాజా బాలుడు తన కుమారుడే అని గుర్తించెను. తరువాత శకుంతల కడకేగెను. ఈ విధముగా కూడా నాటక నామము సార్థకమగుచున్నది. కాని అంగుళీయక వృత్తాంతము చేతనే నాటకమునకు ఆ పేరు వచ్చినదని లోకమున పలువురు తలంచుచున్నారు. అభిజ్ఞాన శాకుంతలము అందలి రసము. నాటకమున శృంగార వీరములలో ఒకటి అంగిరసముగా ఉండవలెననియు మిగిలినవి అంగరసములుగా ఉండవచ్చుననియు నాటకాంతమున అద్భుతము ఉండవలెననియు లక్షణము చెప్పుచున్నది. ఈ నాటకమున శృంగార రసమే అంగిరసం. ప్రథమ ద్వితీయాంకములలో అయోగ శృంగారమున్నది. తృతీయాంకమున సంభోగమును పంచమ షష్ఠాంకముల యందు వియోగమును గోచరించుచున్నవి. సప్తమాంకమున శకుంతల దుష్యంతులకు పునఃసమాగముమైనది. ఈ విధముగా ఇందు సంభోగ శృంగారమే అంగి, విప్రలంబ శృంగారము అంగము. దీనితో పాటు హాస్య కరుణ బీభత్స భయానక వీర రౌద్ర అద్భుతములు కూడా ఆయా సందర్భములందు అంగరసములుగా గోచరించుచున్నవి. చతుర్థాంకమున శకుంతల అత్తవారింటికి వెళ్ళునప్పుడు కణ్వుడును అనసూయ ప్రియంవదాదులను మాత్రమే కాక లతావృక్షములను తిరియక్కులను కూడా దుఃఖించినవి. రాజుచే నిరాకరింపబడినప్పుడు శకుంతల పొందిన దుఃఖమునకు హద్దు లేదు. అంగుళీయక దర్శనానంతరము రాజు పొందిన వియోగమున కరుణము కూడా మిశ్రితమై ఉన్నది. ద్వితీయాంకమున రాజు వేటయందుత్సాహము చూపెను. ఉత్సాహము వీరరసమునకు స్థాయి. అందుచే అచ్చట వీరరసమున్నదని చెప్పవచ్చును. విదూషకుని మాటలందును అనసూయ ప్రియంవద శకుంతలల సంభాషణయందును ఎడనెడ హాస్యము గోచరించుచున్నది. అడవి ఏనుగు రాజు
సైన్యము అలజడికి కలిగి ఆశ్రమమును ధ్వంసము చేయుగడంగునప్పుడు, రాక్షసులు మునుల సవనమునకు విఘ్నము కలిగించినప్పుడు బీభత్స భయానకములున్నవి. దుర్వాసుడు శకుంతలపై ఆగ్రహించినప్పుడును, శకుంతల రాజుపై కోపము ప్రదర్శించినప్పుడు, మాతలి భూతమై విదూషకును ఆక్రమింప రాజాతనిని సంహరింపగడంగునప్పుడును రౌద్రము వ్యక్తమగుచున్నది. చతుర్థాంకము చివరను సప్తమాంకమునను శాంతరస ఛాయలున్నవి. రాజు రక్షాకవచము గ్రహించినప్పుడు అది పామై కరవకుండుటచే ఎల్లరును దుష్యంతుని సత్యస్వరూపమును గ్రహించిది. అచ్చట అద్భుత రసము విశదమగుచున్నది. ఈ విధముగా శాకుంతల నాటకమున శృంగార రస ప్రధానము, అలాగే నవరసములు శోభితమయ్యి విరాజిల్లుచున్నవి. శాకుంతల మందలి పాత్రపోషణము. కాళిదాసు పాత్రపోషణమున కృతహస్తుడు. అతడు నాయికానాయకుల పాత్రలనే కాక ఇతర పాత్రలను కూడా యథోచితముగా పోషించియుండెను. మొదట మూడంకముల యందును రాజు కాముకుడుగా గోచరించినను అతని యందు ధర్మ ప్రియత్వము, గురుజన భక్తియు కానిపించును. కాళిదాసు దూర్వాసుని శాపమును, అంగుళీయక వృత్తాంతమును సృష్టించి కణ్వుని అనుమతి లేకుండగనే దుష్యంతుడు శకుంతలతో ప్రణయ వ్యాపారమును సాగించుటయందును, శకుంతలను గాంధర్వ విధిచే పెండ్లియాడి ఆమెను నిరాకరించుటయందును అతడు కావించిన అపరాధమును తొలగించి అతనిని నిర్దోషిని కావించెను. పంచమాంకమున రాజు పరస్త్రీ పరాంగుడగుటను, ధర్మైక పరాయణుడగును గోచరించును. ఉంగరము కనబడిన తరువాత పొందిన పశ్చాత్తాపము అతడు ముందొనరించిన పాపమును ప్రక్షాళించి అతనిని విశుద్ధాత్మునిగా వ్యక్తము చేయుచున్నది. ధనవృద్ధియను వైశ్యుని విషయమున రాజు కావించిన తీర్పు కూడా అతని ధర్మ పరిపాలన తత్పరత్వమును ప్రకటించుచున్నది. రాక్షస సంహారమునకు ఇంద్రుడాతని సాహాయ్యము కోరుట అతని అసాధారణ ధైర్య పరాక్రమములకు తార్కాణము. ప్రథమాంకమున అతడు మునుల వాక్యమును మన్నించి లేడిపై బాణము వేయకుండుటయు, కణ్వాశ్రమము నుండి వచ్చిన తాపసులను గౌరవించిన క్రమమును, పురోహితుని వచనముల యందు చూపిన విశ్వాసమును, దుర్జయ సంహారానంతరము తిరిగి వచ్చుచు హేమకూటమునందలి మారీచ దంపతుల్ని చూడనెంచుటయును, అతనికి మునుల ఎడను పెద్దల ఎడను గల భక్తిని విదితమొనరించుచున్నది. ఉపవాస సమయమున తన్ను రమ్మని రాజమాత కబురంపగా అతడు తనకు బదులు విదూషకుని నగరమునకు పంపెను. ఇది అతని మాతృభక్తిని చాటుచున్నది. అతడు మృగయాప్రియుడు, సరస సంభాషణ కుశలుడు, రూపవంతుడు. ఈ విధముగా అతని యందు ధీరోదాత్త లక్షణములు అన్నియూ గోచరించుచున్నవి. శకుంతల అపార సౌందర్య నిధానము. చిత్రే నివేశ్య పరికల్పిత సత్వయోగా అను శ్లోకము ఆమె సౌందర్య పరాకాష్ఠను ప్రకటించుచున్నది. వల్కలములు ధరించినను ఆమె అలౌకిక సౌందర్యముతో విరాజిల్లుచుండెను. అందుచేతనే దుష్యంతుడు కిమివహి మధురాణం మండనం నాకృతీనాం అని పలికి ఉండెను. దుష్యంతుడు గాంధర్వ విధి వివాహము సూచించినప్పుడు ఆమె కన్నుడు వచ్చు వరకు వేచియుండుమని రాజును ప్రార్థించెను. తరువాత అతని మాట కాదనజాలక గాంధర్వ వివాహమునకు అంగీకరించి సమాగమ సౌఖ్యమును అనుభవించెను. ఇది నిజముగా ఆమె కావించిన దోషమే. కాని కాళిదాసు చివర ఆమెను తీవ్ర వియోగము అనుభవించునట్లు చేసి ఆ వియోగ తపస్సుచే ఆమె దోషమును ప్రక్షాళించి వైచెను. ఆశ్రమవాసి అయ్యును ఆమె సమయానుకూల వర్తనము నెరింగిన ధీమంతురాలు. గౌతమి వచ్చుచున్నదని సకులు తెలిపినప్పుడు ఆమె రాజును పొదల మాటన దాగుకొనమని పంపి మరల చంద్రోదయ సమయమున పునఃసమాగమము అగునని వ్యంగ్యముగా తెలిపెను. సప్తమాంకమున దుష్యంతుడు పశ్చాత్తాపము వెలుగుచ్చినప్పుడు అతనిని మన్నించి అతనితో రాజధాని కరిగెను. సఖులైన అనసూయ ప్రియం వదలయడను, ఆశ్రమమునందలి లతావృక్ష పక్షి మృగముల అందును ఆమె చూపిన అనురాగము అప్రతిమానమైనది. అట్లే కణునియడ ఆమె అపారమైన భక్తిని ప్రకటించెను. అతనిని విడువలేక
ఆశ్రమమును విడిచి అరిగెను. దుష్యంతుడు తన్ను నిరాకరించినప్పుడు ఆమె అతనిని ధర్మకవచము ధరించి తృణచ్ఛన్న కూపము వలె ఉండెనని సక్రోధయై పలికెను. ఇచ్చట ఆమె చూపిన కోపమునకు కారణము లేకపోలేదు. అతడు తన్ను వివాహమాడియు తన్నెరుగునట్లు నటించుచుండెనని ఆమె భావించెను. శాప విషయమామెకు తెలియలేదు. ఈ విధముగా శకుంతలయందు సౌందర్య సౌశీల్యానురాగ నిష్కపట్యాది గుణములెన్నో గోచరించుచున్నవి. కణ్వుడు నిస్సంగుడయ్యును శకుంతలను అత్తవారింటికి పంపవలసి వచ్చినప్పుడు మిక్కిలి దుఃఖించెను. ఆశ్రమమునందలి లతలను శకుంతలను అతడు సమాన భావముతోనే చూచెను. వెడలునప్పుడు శకుంతలకు బోధించిన నీతులను రాజుకు పంపిన సందేశమును అతని లోకజ్ఞతను చాటుచున్నవి. పెంచి పెద్దగా చేసిన కూతుని ఎడ అతడెంత ప్రేమ చూపినను ఆమె ఆశ్రమ ప్రాంతమును వీడగానే అర్థోహికన్యా పరకీయయేవా అని భావించి స్వస్థచిత్తుడై మరల తపోనుష్ఠానమునకు ఉపక్రమించెను. సంగము నుండి అసంగమునకిట్లు మరలుట కణ్వుని వంటి మహామునులకు తప్ప ఇతరులకు సాధ్యము కాదు. అనసూయ ప్రియం వదలు శకుంతల ఎడ చూపిన అనురాగము ఇంతింతన రానట్టిది. తాపస కన్యోచితములైన గుణములన్నీయు వారి యందు గోచరించును. దూర్వాసుడు కోపముతో వెడలిపోవుట చూచి ప్రియంవద అతనిని అనుయయించి అనుగ్రహమును పొంది వచ్చెను. శకుంతల తమ్ము విడిచి అత్తవారింటికి ఎగునప్పుడు వారు మిక్కిలి దుఃఖమును ప్రదర్శించిరి. దూర్వాసుడు సులభ కోపి, విదూషకుడు భోజన ప్రియుడు, భీరువు. రాజునెడ అపారమైన భక్తి స్నేహములు కలవాడు. రాజు శకుంతల ఎడ చూపిన అనురాగము ఎరింగియు అతడు పంచమాంకమున ఆ విషయము తెల్పకుండుటకు ఎరింగియు రాజు ద్వితీయాంకాంతమున మాటలను విశ్వసించుటయే కారణము. అతడు అమాయకుడయ్యును హాస్య సంభాషణమునందు పరమ నిపుణుడు. నర్మసకుడగుటచే రాజునకు ఆయా సందర్భములందు తగిన ఉపాయములను బోధించుట అందాతడు నేర్పరి. ఈ విధముగా కాళిదాసు శాకుంతలమందలి ప్రధాన అప్రధాన పాత్రల అన్నింటినీ పరమ కౌశలముతో చిత్రించెను. శాకుంతలము నాటి సాంఘికాది పరిస్థితులు. శాకుంతల నాటకమును బట్టి అప్పటి సాంఘికాది పరిస్థితులు కొన్ని తెలియవచ్చుచున్నవి. రాజుల యందును వైశ్యుల యందు బహుభార్యాత్వ విధానమున్నట్లు కనిపించును. పంచమాంకమునందలి హంసపదికాదుల విషయమును, ధనవృద్ధి అని వైశ్యుని విషయమును ఇందుకు సాక్ష్యములు. క్షత్రియులు గాంధర్వ విధిని వివాహమాడుచుండినటుటకు దుష్యంతుడు ఆశ్రమమున శకుంతలను గాంధర్వ వివాహము చేసుకొనుటయే తార్కాణము. అప్పుడు అనులోమ వివాహములే కాని విలోమ వివాహములు లేనట్లు తోచును. అందుచేతనే దుష్యంతుడు శకుంతల మేనక విశ్వామిత్రుల కూతురని తెలియక పూర్వము క్షత్రియుడైన తాను బ్రాహ్మణ కన్యను ఎట్లు వివాహమాడుట అని సంశయించెను. రత్నములను దొంగిలించు వారికా రోజులలో ప్రాణదండము విధింపబడుచుండెన్నయూ తెలియచున్నది. ఇది మన్వాపస్తంబుల ధర్మశాస్త్రమునకు అనుగుణముగానే ఉన్నదట. రాజభటులు అపరాధము చేసిన వారిని తాడించుచుండిరనుటకు బెస్తవాడు ఏతావాంతావదేతస్యాగమః అధమాం మారయుతుం కుట్టయంతం వా అని పలికియుండెను. అపరాధులు నిర్దోషులని తేలిన పిమ్మట వారికి కొంత బహుమానము ఇచ్చుచుండువారు. రాజభటులు ఆ బహుమానము నుండి కొంత గ్రహించి సురాపానాదులు కావించుచుండిరనుటకు షష్ఠాంకము ముందున్న ప్రవేశకము తార్కాణం. ఆ రోజులలో సంపన్నులెవరైనా సంతానరహితులై మరణించినచో వారి ధనము రాజకోశమునకు చేరుచుండెడిది. మరణించినప్పుడు వారి భార్యలలో ఎవరైనా గర్భవతులై ఉండినచో ఆ ధనము గర్భస్థ సంతానముకే చెందెడిది. ఆ రోజులలో దయ్యముల యందు భూతముల యందు నమ్మకమున్నట్లు షష్ఠాంకమునందరి విదూషకుని వృత్తాంతము వలన తెలియచున్నది. భూలోకమందరి రాజులు ఇంద్రసుఖులై రాక్షస సంహారమున అతనికి సాయపడుచుండిరి. అంతేకాక
రాజులు కొంతకాలము పరిపాలించి రాజ్యభారమును కుమారులకప్పగించి వానప్రస్థాశ్రమమును స్వీకరించుచుండిరనుటకు కణ్వుడు శకుంతలతో భర్త్రా తదర్పిత కుటుంబవరేణ సార్థం శాంతే కరిష్యసి పదం పునరాశ్రమేత్వం అని పలుకుట నిదర్శనము. మునులు యజ్ఞములు చేయుచుండగా రాక్షసులు విఘ్నమొనరించుచుండిరని ద్వితీయాంకము వలన తెలియచున్నది. స్త్రీలు ప్రియులకు ప్రేమలేఖలు వ్రాయుచుండిరి. శకుంతల దుష్యంతున కట్టి లేఖ వ్రాయుచుండగనే అతడామె కడకరిగి తన అనురాగమును వెల్లడించెను. కాళిదాసు కవిత్వము. ఒక రసికుడు భగవంతుడు ప్రత్యక్షమై నీకేమి కావలియునని అడుగగా 6 వస్తువులు కోరుచు కాళిదాస కవితా నవంవయ అను శ్లోకమున కాళిదాస కవిత్వమునకు ప్రాధాన్యము సంగియుండెను. దీనిని బట్టి అతని కవితారసమును ఆస్వాదించు వారికి మోక్షానందము కూడా తక్కువగానే కనిపించుచుండునని విదితమగుచున్నది. దృశ్యములను వర్ణించుటయందు భావములను వ్యక్తము చేయుటయందును కాళిదాసు కడుంగడు నిపుణుడు. అతని వర్ణనములు సహజములను ఔచిత్య శోభితములను భావగంభీరములనై ఉండును. అదరః కిసలయరాగః కోమల విటపానుకారిణి బాహూ కుసుమమివ లోభనీయం యవ్వనమంగేషు సన్నద్ధం అను శ్లోకము చిన్నదయ్యును శకుంతల యవ్వనమును చక్కగా వ్యక్తము చేయుచున్నది. బాహువులను వర్ణించిన పిమ్మట మరొక కవి అయినచోనింక వెనినో వర్ణించియుండెడివాడు. ఔచిత్యజ్ఞుడైన కాళిదాసు అట్లు కాక శకుంతల అంగములయందు యవ్వనము కుసుమము వలె లోభనీయమై ఒప్పుచున్నదని తెలిపియుండెను. అనాఘ్రాతం పుష్పం కిసలయమలూనం కరరుహై అనావిద్ధం రత్నం మధునవ రసాస్వాదితరసం అఖండం పుణ్యానాం ఫలమివ చ తద్రూపమనఘం నజానే భోక్తారం కమిహ సముపస్థాస్యతి విధి అను శ్లోకమును చిత్రే నివేశ్య పరికల్పిత సత్వయోగ రూపోచ్చయేన మనసా విధినాకృతాను స్త్రీరత్న సృష్టిరపరా ప్రతిభాతి సామే ధాతుర్విభుత్వమనుచింత్య వపుశ్చ తస్యాః అను శ్లోకమును శకుంతల అసాధారణ సౌందర్యమును అద్భుతముగా వ్యక్తము చేయుచున్నవి. వియోగిని అయిన శకుంతలను కాళిదాసు వసనే పరిధూసరే వసానా నియమక్షామముఖీ ధృతైకవేణి అతి నిష్కరుణస్య శుద్ధశీలా మమ దీర్ఘం విరహవ్రతం బిభర్తి అని వర్ణించెను. ఈ శ్లోకమున శకుంతల వియోగ దశలో ఎట్లుండెనో విస్పష్టముగా తెలియచున్నది. తుమ్మెద శకుంతలను బాధించునప్పుడు దుష్యంతుడు దానినుద్దేశించి చలాపాంగాం దృష్టిం స్పృశసి బహుశో వేపధుమతీం రహస్యాఖ్యాయీవ స్వనసి మృదు కర్ణాంతికచరః కరో వ్యాధున్వంత్యాః పిబసి రతిః సర్వస్వమధరం వయం తత్వాన్వేషాన్ మధుకర హతాహత్వం ఖలు కృతి అని పలికి ఉండెను. ఇందు తనకంటే ఆ మధుకరమే అదృష్టవంతమని దుష్యంతుడు భావించుచున్నాడు. ఏలయన నది చంచలమైన శకుంతల కటాక్షమును స్పృశించుచున్నది. ఏదో రహస్యముగా చెప్పుచున్నట్లు మృదువుగా కర్ణ సమీపమున ఝంకారమునరించుచున్నది. ఆమె కరములతోలగా రతిసర్వస్వమైన అధరమునానుచున్నది. తనకా భాగ్యము లేకపోయెను. కాళిదాసు ప్రథమాంకమున రథవేగమును నిసర్గ సుందరముగా వర్ణించెను. యథాలోకే సూక్ష్మం వ్రజతి సహసా తద్విపులతాం యదర్థే విచ్ఛిన్నం భవతి కృత సంధానమివ తత్ ప్రకృత్యా యద్వక్రం తదపి సమరేఖం నయనయో నమే దూరే కించిత్ క్షణమపి చ పార్శ్వే రథజవాత్ అను శ్లోకము అతని సూక్ష్మ పరిశీలనమును వ్యక్తము చేయుచున్నది. అట్లే దుష్యంతుడు మాతలితో రథమునందు క్రిందికి దిగునప్పుడు శైలానాం అవరోహతీవ శిఖరాదున్మజ్జతాం మేధిని అని కాళిదాసు అప్పటి దృశ్యమును వర్ణించుట పరికించినచో అతడు విమానము మీద పయనించనేమో అని తోపక మానదు. కాళిదాసు లోకజ్ఞత అనన్య సామాన్యమైనది. స్తనన్యస్తోశీరం
ప్రశిథిలం మృణాలైక వలయం అను శ్లోకమున మన్మథ తాపమునకు గ్రీష్మ తాపమునకు గల భేదమున అతడు చక్కగా సూచించెను. శకుంతల ఎన్ని చెప్పినను వినక దుష్యంతుడామెను నిరాకరించినప్పుడు శారంగరవుడు ఆజన్మనః శాఠ్యమశిక్షితో యః తస్యాః ప్రమాణం వచనం జనస్య పరాతి సంధానమధీయతే యైః విద్యేతి తే సంతు కిలాప్తవాచః అని పల్కియుండెను. ఇందు అతడు దుష్యంతును గూర్చి కావించిన ఉపాలంభము అత్యంత నిశితమై ఉన్నది. ధనవృద్ధి విషయము విన్నప్పుడు దుష్యంతుడు అనపత్యుల దుస్థితిని గురించి విచారించుచు అస్మాత్పరం బత యథాశ్రుతి సంభృతాని కోనఃకులే నివపనాని కరిష్యతీతి నూనం ప్రసూతి వికలేన మయా ప్రసిక్తం ధౌతాశ్రుశేషముదకం పితరః పిబంతి అని తన విషయమును కూడా స్మరించుకుని కలతనొందెను. రఘువంశమందును ఇట్టి శ్లోకమొకటి కలదు. వీనిని బట్టి కాళిదాసు కూడా అనపత్యుడైయుండెనేమో అను భావము స్ఫురించును. కాళిదాసు ప్రకృతి ప్రియుడు. ప్రకృతి ఎందలి వస్తువులనాతడు సహజ సుందరముగా వర్ణించుచుండును. చతుర్థాంకమునందలి వర్ణనలన్నీయు అతని ప్రకృతి పరిశీలన కౌశలమునకు తార్కాణములే. శకుంతల సంగతి జ్ఞాపకము వచ్చిన పిమ్మట దుష్యంతుడు వసంతోత్సవమును నిషేధించెను. అప్పుడు వసంతమునందు సహజముగా జరుగవలసిన క్రియలన్నీయు సగములోనే ఆగిపోయెను. అనగా వసంతుడు కూడా రాజాజ్ఞకు భయపడనెన్నమాట. చూతానాం చిరనిర్గతాపి కళికా బధ్నాతి సస్వం రజః. చూతానాం చిరనిర్గతాపి కళికా బధ్నాతి నస్వం రజః. సన్నద్ధం యదపి స్థితం కురవకం తత్కోరకావస్థయా కంఠేషు స్ఖలితం గతేపి శిశిరే పుంస్కోకిలానామృతం శంకే సంహరతి స్మరోపి చకితస్థూణార్థ కృష్ణం శరం అను శ్లోకము ఇందుకు తార్కాణము. ప్రథమాంకమున తపోవన వర్ణనము కలదు. దుష్యంతుడు అది తపోవనమని గుర్తించుటకు కారణములు అందు వ్యక్తము చేసియుండెను. తపోవనములను చూచిన వారికి అందరి సహజత్వము తేటతెల్లముగా జాలును. లేడిని తరుముచూ దుష్యంతుడు భయంతో పరిగెత్తుతున్నప్పుడు గ్రీవా భంగాభిరామం ముహురనుపతతి స్యందనే బద్ధదృష్టి పశ్చార్థేన ప్రవిష్ట శరపతన భయాత్ భూయసా పూర్వకాయం దర్భైరర్ధావలీడైః శ్రమ వివృత ముఖభ్రంశిభిః కీర్ణవర్త్మా పశ్యోదగ్రప్లతత్వాత్ వియతి బహుతరస్తోకముర్వ్యాం ప్రయాతి అని వర్ణించెను. ఇందలి సహజరామణీయకమును వర్ణించుటకు మాటలు చాలవు. కాళిదాసు మహాకవి. అతని రచనలో సర్వత్ర ధ్వని సౌందర్యము గోచరించునే ఉండును. శకుంతల దుష్యంతులు ఏకాంతమున మాటలాడుకొనుచుండగా శకుంతల శరీరస్థితిని కనుగొనుటకై గౌతమి వచ్చుచుండెను. అప్పుడు సఖులు చక్రవాకవధుకే ఆమంత్రయస్వ సహచరం ఉపస్థిత రజని అని పలికి గౌతమి ఆగమమునకు వ్యంగ్యముగా సూచించిరి. ఇట్టివి శకుంతలమందు ఎన్నియో కలువు. ఇటువంటివి శాకుంతలమందు ఎన్నియో కలవు. రాజు తన్ను నిరాకరించునప్పుడు శకుంతల అంగుళీయక విషయమును తెలిపెను. రాజు దానిని చూపుమనెను. శకుంతల చూపదలచెను కాని అది నీటిలో జారిపడిపోవుటచే కనబడలేదు. అప్పుడు దుష్యంతుడు స్త్రీణామశిక్షణ పటుత్వమమానుషీషు సందృశ్యతే కిము తయాః ప్రతిబోధవత్యః ప్రాగంతరిక్ష గమనాత్ స్వమపత్యజాతమన్యేర్ద్విజైః పరభృతాః ఖలు పోషయంతి అని పల్కెను. శకుంతలకు అమితమైన ఆగ్రహము వచ్చెను. ఆమె అనార్య ఆత్మనో హృదయానుమానేవ సర్వం పశ్యసి క ఇదానీమన్యో ధర్మకంచుక ప్రవేశినః తృణచ్ఛన్న కూపోపమస్యతావానుకృతం ప్రతిపశ్యతే అని అతనిని నిందించెను. ఆమె కోపమునకు కారణమున్నది. పై శ్లోకమునందలి పరభృత శబ్దమునకు వేశ్యయనియు
ద్విజశబ్దమునకు బ్రాహ్మణుడనియు అర్థములు కలవు. మేనకా విశ్వామిత్రులు తన్ను కని అడవిలో విడిచిపెట్టగా కణ్వుడు చూచి ఆమె ఆశ్రమమునకు గొనివచ్చి పెంచి పెద్దగా చేసెను. ఈ విషయము ఆమెకు తెలియను. పై శ్లోకమున దుష్యంతుడా విషయమును వ్యంగ్యముగా సూచించి ఎత్తిపొడుచుచున్నాడేమో అని ఆమె భావించెను. ఒడలు మండి ఆమె అతని నిందించెను. కాళిదాసు సాధారణముగా శ్లేషల జోలికి పోడు. సర్వదమన శకుంతలావణ్యం పశ్య అని తాపస స్త్రీలు సర్వదమునితో చెప్పినప్పుడు శకుంత లావణ్యం పశ్య అని చెప్పిన వారి ఉద్దేశమై ఉండగా అతనికి తన తల్లి అయిన శకుంతల స్ఫురించెను. ఇది ఇచ్చట చమత్కారం. కాళిదాసు రచనలో అలంకారములు అప్రయత్నముగా దొరలుచుండును. అన్ని అలంకారములను అచ్చటచ్చటా కానవచ్చినను ఉపమలను అర్థాంతరన్యాసములను అసాధారణ సౌందర్య శోభితములై ఉండును. సరసిజమనువిద్ధం శైవలేనాపి రమ్యం మలినమపి హిమాంశో లక్ష్మీం తనోతి ఇయమధికమనోజ్ఞా వల్కలేనాపి రమ్య కిమివ హి మధురాణాం మండనం నాకృతీనాం శుద్ధాంత దుర్లభమిదం వపురాశ్రమ వాసినో యది జనస్య దూరీకృతాః ఖలు గుణైః ఉద్యానలతా వనలతాభిః జ్వలచి చలితేందనోగ్నిః విపకృతః పన్నగః పణాంకురుతే ప్రాయస్వం మహిమానాం క్షోభాత్ ప్రతిపద్యతే జంతుః కాస్విదవ కుంఠనవతీనాతి పరిస్ఫుట శరీరలావణ్య మధ్యే తపోధనానాం కిసలయమివ పాండుపత్రాణాం గచ్చతి పురశరీరం ధావతి పశ్చాద సంస్థుతం చేతః చీనాంశుకమివ కేతోః ప్రతివాతం నియమానస్య మున్నగునవి అతని సహజాలంకార రచనా పాటవమునకు తార్కాణములు. కాళిదాసు శైలి లలిత మధురమై ఉండును. దీర్ఘ సమాసములు నెచ్చటనో కాని అతడు వాడడు. అతని శ్లోకములన్నీయు ధారాశుద్ధి శోభితములై శ్రవణ సుభగములుగా ఉండును. అతనిది వైదర్భీ శైలి. నాటకోచితమైన పద్యరచన అతనికి అలవడినట్లు ఇతర కవులకు అలవడి ఉండలేదు. అతడు భావనిర్భరమైన చోట్లనే శ్లోకములు వ్రాయిచు ఎచ్చట శ్లోకములు వ్రాయవలనో ఎచ్చట వచనము వ్రాయవలనో అతనికి బాగుగా తెలియను. అందుచేతనే ఒక రసజ్ఞుడా అతని కవిత్వమును అస్పష్ట దోషానలినీవ దృష్టా హారావళీవ ఘ్రదితా గుణౌఘైః ప్రియాంక పాలీవ విమర్ద హృద్యా న కాళిదాసాద్ అపరస్యవాణి అని వర్ణించియుండెను. జర్మన్ కవి గేధే శాకుంతలమును చదివి ఆనంద పారవశ్యమున నాట్యమునరించెనట. ఆ పారవశ్యమునకు అతడు కావించిన ప్రశంసకు సంస్కృతానువాదమిది. వాసంతం కుసుమం ఫలంచ యుగపత్ గ్రీష్మస్వ సర్వంచ యత్ యచ్చాన్యత్ మనసో రసాయనమతః సంతర్పణం మోహనం ఏకీభూతమభూత పూర్వమధవా స్వర్లోక భూలోకయోః ఐశ్వర్యం యది వాంఛసి ప్రియసఖే శాకుంతలం సేవ్యతాం. నిజముగా స్వర్లోక భూలోకముల ఐశ్వర్యమొక్కచో చూడవలనన్నచో శాకుంతలమునే పఠింపవలను. రాజశేఖరుడు కాళిదాసో విలాసః అని అతని ప్రశంసించి ఉండెను. అతని నోట గీర్వాణ శారద విలాస భాసురమై లలిత సుందర లాస్య విలాసముతో బయల్వెడచుండును. అతని నాటకమునందు నాటక లక్షణములన్నీయూ గోచరించును. సంస్కృత నాటక వాంగ్మయమున శాకుంతలము వలె ప్రదర్శన యోగ్యములైనవెన్నో ఉండవు. కాళిదాసు కవిమాత్రుడే కాదు, మహాభక్తుడు, మోక్షకాంక్షి. అతని నాటకమునందలి భరతవాక్యమిట్లున్నది: ప్రవర్తతాం ప్రకృతి హితాయ పార్థివః సరస్వతీ శృతి మహతీ మహీయతే మమాపి చ క్షపయతు నీలలోహితః పునర్భవం పరిగత శక్తిరాత్మభూః మమాపి చ క్షపయతు నీలలోహితః పునర్భవం.